ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. బేలా మండలం రేణిగూడ గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం 60 మంది కూలీలు మట్టి తవ్వకం పనులు చేస్తున్నారు. అక్కడే చెట్ల పొదల్లో తేనె తుట్టె నుంచి తేనెటీగలు లేచి ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. ఈ దాడిలో 42 మందికి గాయాలయ్యాయి. కొంతమంది కూలీలు భయంతో గ్రామం వైపు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ రాజాన్సీ షా ఉపాధి హామీ అధికారులను వైద్య సిబ్బందిని అలర్ట్ చేశారు. వెంటనే జిల్లా కేంద్రం నుంచి 5 అంబులెన్స్లను ఘటనా స్థలానికి పంపి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. తేనెటీగల దాడిలో పలువురికి తల, మెడ, ముక్కు, చెవులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో 15 మంది మహిళలు ఉన్నారు. గాయాల దాటికి బాధితులు నొప్పి, మంటతో తల్లడిల్లిపోయారు. పరిస్థితి అదుపులోనే ఉందని, 2 రోజుల్లో కూలీలంతా కోలుకుంటారని రిమ్స్ వైద్యులు తెలిపారు. हाँ तो मन दो जाती दिखाने का काढू घुड़ी काढने का काढू संतोष संतोष जाते करी दे दी फोन ला आंटी भाऊजी फोन ला फोन ला एंबुलेंस लोकल आंटी फोन ला तेले जाऊ दे आंबुलेंस कोणच काटत दुसऱ्यान केरी काढेल झक 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 तेले दसते दुसऱ्या कोणाला नाही दसत असं रे मग पुरा काढता येते. ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. ఉపాధి హామీ కూలీలపై ఒకసారిగా దాడి చేయడంతో ఒకసారి ఉపాధి హామీ కూలీలకు గాయాలు కావడం జరిగింది. ఈ సంఘటన బేలా మండలం రేణిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. ఈ రోజు ఈ రేణిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో 60 మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద అక్కడ పనులు చేస్తున్న సమయంలో అక్కడే చెట్ల పొదలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. దీంతో భీతిలిన ఉపాధి హామీ కూలీలు ఒక్కసారిగా గ్రామం వైపు పరిగెత్తడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ వాతావరణం పూర్తిగా ఒక్కసారిగా బీభత్సంగా మారింది. తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో చెట్టుకోరు పుట్టుకోరు అన్నట్టు కూడా ఉపాధి హామీ కూలీలు పరిగెత్తడం జరిగింది. అయితే ఇందులో దాదాపు 60 మంది కూలీలు ఇక్కడ పనిచేస్తున్న సమయంలో ఈ తేనెటీగల దాడి చేయడంతో దాదాపు 42 మందికి గాయాలు కావడం జరిగింది. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి కొంతమందిని తీవ్రంగా గాయాలైన వారిని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ విషయం వెంటనే జిల్లా కలెక్టర్ కు ఉపాధి హామీ కూలీకి సంబంధించిన అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు 5 అంబులెన్స్లను సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. సంఘటనా స్థలం నుంచి అక్కడ ఉన్న గాయపడిన కూలీలను వెంటనే అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రి తరలించి ప్రస్తుతం చికిత్స అందించడం జరుగుతుంది. వీరిలో దాదాపు 42 మందికి ప్రస్తుతము గాయాలు జరిగాయి. గాయాలు కావడంతో వారికి ప్రాథమికంగా చికిత్స అందించడం జరుగుతుంది. అయితే ఇందులో 15 మంది మహిళలు కూడా ఉండడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రాథమికంగా చికిత్స అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి కూడా తలకు, అలాగే ముక్కుకు, చెవులకు, అలాగే కాళ్లకు, చేతులకు గాయాలు కావడం జరిగింది. నొప్పి బాధను ఏమాత్రం తట్టుకోలేక అరుపులు ఎగులుతో ఒకసారిగా రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఒకసారిగా బీభత్సంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి వీరికి చికిత్స అందించడంతో పాటు వీరికి 2 రోజుల పాటు సరైన అవసరమైన మందులు కూడా అందజేయడం జరిగింది. 2 రోజుల్లో వీరందరికీ కూడా గాయాలు మారడం జరుగుతుందని కూడా వైద్యులు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అయితే ఈ తేనెటీగల దాగి మాత్రం జిల్లాలో ఒక్కసారిగా కూలీలపై దాడి చేయడంతో కూలీలు మాత్రం తల్లడిల్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందురా రైట్, థ్యాంక్ యూ రాజు.